సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి రెండు యూనిక్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను అమెజాన్ నుంచి. సో అవి మీకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఎవరెవరైతే ఎడిటింగ్ వర్క్లో ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఆ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు నేను మీకు అవి డిస్క్రైబ్ చేసి చూపిస్తా. అండ్ వాటి యొక్క షార్ట్స్ కూడా, బీరోల్ షార్ట్స్ కూడా వేసి చూపిస్తాను మీకు. మధ్య మధ్యలో వస్తాయి చూడండి. అదేంటంటే ప్రొడక్ట్స్ ఏంటంటే, ఒకటి మనకి మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా, అది కంపెనీ పేరేమో టక్జర్ అని ఉంది. మౌస్ ప్యాడ్ అనమాట. ఇది ఏంటంటే మౌస్ ప్యాడ్ నార్మల్ మౌస్ ప్యాడ్ కాదు, మనకి హ్యాండ్ పెయిన్ రాకుండా ఇక్కడ మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా వచ్చింది చూసారా, హ్యాండ్ పెయిన్ రాకుండా ఇలా మెత్తగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా బేస్ ఇలా పెట్టుకున్నప్పుడు ఆ పెయిన్ రాకుండా ఇవి ఇలా ఇలా పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ జనరల్గా నార్మల్గా ఆమ్ని అలా పెట్టేస్తాం, పెట్టినప్పుడు నొప్పి వస్తుంది ఖచ్చితంగా. మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అలా 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 ఎప్పుడు కింద పెట్టి నొక్కుతున్నప్పుడు పెయిన్ వస్తుంది. మీరు ఎక్కువ ఎడిట్ చేస్తే తెలుస్తుంది. సో అందుకే అనమాట ఇది తీసుకున్నాను. ఇది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, నాకు తెలిసి ఇది 400 అలా పడినట్టుంది నాకు. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఇంకా డీటెయిల్గా వాటి గురించి మళ్ళీ చెప్తా. ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మౌస్ అనమాట. ఇదిగో ఇది. సో ఇది ఏం మౌస్ అంటే పోర్ట్రానిక్స్ మౌస్ అనమాట. కంపెనీ పేరు పోర్ట్రానిక్స్, మన ఇండియన్ కంపెనీ. ఇది యాక్చువల్లీ నేను హెచ్పి వైర్లెస్ వాడి ఉన్నా. ఇది వైర్లెస్, కానీ దీనికి ఎన్ని ఫీచర్లు ఉన్నాయో తెలుసా. ఫస్ట్ దీని గురించి డిస్క్రైబ్ చేస్తాను, నెక్స్ట్ మీకు దాని గురించి చెప్తాను. సో దాంట్లో చెప్పడానికి ఏముంటుంది నాకు తెలుసు పెద్దగా, బట్ చిన్నగా బ్రీఫ్గా చెప్తాను దాని గురించి. బట్ దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. సో ఇదేంటంటే నార్మల్ మౌస్ అయితే కాదు, వైర్లెస్ మౌస్ అనమాట. దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే హెచ్పి మౌస్కి అయితే మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ఆ బ్యాటరీలు మార్చుకుంటూ కొత్త బ్యాటరీ వేసుకోవాలి. దీని అమ్మ ఏం చేయాలి, బ్యాటరీ మార్చాలి. అబ్బా ఇప్పుడు ఎలారా బాబు, ప్రతిసారి బ్యాటరీ మారుస్తూ ఉంటే అంత ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది. దీనికి అలా కాదు. ఇంకో ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, అది కనిపిస్తుంది కదా, అది డైరెక్ట్ మనం ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. అది ఛార్జింగ్ పెట్టేసుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. నాకు ఛార్జింగ్ ఇంకా నేను తీసుకున్నప్పుడు కొన్నప్పుడు ఆల్రెడీ 95% ఛార్జింగ్తో ఇచ్చాడు కంపెనీ వాడు. ఇంకా ఛార్జింగ్ అవ్వాలి, 71%లో ఉంది. ఇంకా నేను కంటిన్యూస్గా ఎడిటింగ్ చేస్తున్నా, వీడియోలు అవి చూస్తున్నా, ఎన్నిసార్లు వాడానో ఏం అవ్వాలి. దీనికి నార్మల్గా ఉండే బటన్సే కాకుండా సైడ్ కూడా బటన్, ఇది గేమింగ్ కూడా వాడుకోవచ్చు. సైడ్ కూడా బటన్స్ ఉన్నాయి దీనికి. ఇంకో సైడ్ 2 బటన్లు ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. మళ్ళీ నార్మల్ మౌస్ లాగే రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ 2 ఉంటాయి. అండ్ మధ్యలో మనకి స్క్రోల్ డౌన్ అండ్ అప్ చేసుకోవడానికి ఉంటుంది కదా వీల్, ఇదొకటి ఉంది. ఇదొక బటన్ ఒకటి ఇచ్చాడు. ఇది మరి ఇది దేనికో నాకు ఐడియా లేదు. ఇంకా దీనికి ఎలా ఆన్ చేసుకోవాలంటే కింద ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇస్తాడు వెనకాల. ఆన్ అండ్ ఆఫ్ ఈ బటన్ ఉంది కదా, నీకు దగ్గర వచ్చి చూపిస్తున్నా. ఇది ఉంది కదా ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది ఆన్ చేసి ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఆ బ్లూ వెలుగుతుంది చూసారా, దాన్ని బట్టి అది కనెక్ట్ అవ్వాలా లేదా అనేది కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ మీకు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నా, సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నా, మీకు డైరెక్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు డైరెక్ట్గా మీరు కనెక్ట్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లూటూత్ లేదు మన దగ్గర అనుకుంటే దీని కింద ఇది ఇస్తాడు, డైరెక్ట్ మన ల్యాప్టాప్ పెట్టేసుకోవచ్చు. మన ల్యాప్టాప్కి కానీ
సిస్టమ్ ఉంటే సిస్టమ్కి దానికి యూఎస్బిది ఇస్తాడు కనెక్టర్, దీన్ని పెట్టేసుకోవడమే. ఈ పిన్ని పెట్టేసుకుంటే చూసారు కదా, ఇదిగో ఇది డైరెక్ట్ ఇలా కనెక్ట్ చేసేసుకుని మనం పెట్టుకున్నాం అనుకో ల్యాప్టాప్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వాడన్నా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నా. నేను బ్లూటూత్ ద్వారానే కనెక్ట్ చేసుకుంటున్నాను, నాకు అదే ఈజీ అనిపిస్తుంది. సింపుల్గా ఉంది, ఏం లేదు, ల్యాప్టాప్కి మనం పెట్టేసుకుని డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడే మన ఆర్జీబీ లైట్లో బ్యాటరీ అయిపోయింది. సో ఇప్పుడు వితౌట్ లైట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చూడండి. లైట్ లేకుండా చేస్తే మన సోనీ కెమెరా ఎలా వస్తుందో మీకు ఇది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఓన్లీ నార్మల్ లైట్, మన ట్యూబ్ లైట్ ఒకటి వాడి ఐఎస్ఓతో మొత్తం మేనేజ్ చేస్తున్నా. మీరు ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి అందరూ. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన మౌస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే దీనికి మొత్తం 3 ఇచ్చాడు అన్నమాట. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. టోడ్ 1 అని, టోడ్ 1+ అని, 2.4G అని ఇచ్చాడు. సో ఈ మూడిట్ల నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను మొత్తం డీటెయిల్గా అయితే చూడలేదు. ఒకటి కనెక్ట్ చేయడానికి చూసా, టోడ్ 1 నుంచి బాగానే కనెక్ట్ అవుతుంది. మిగతావి ట్రై చేశాను కానీ అవ్వలేదు. మరి అవి మాన్యువల్ చూడాలి ఒకసారి, ఎలా చేయాలో నేను ఎప్పుడు ట్రై చేయలే. ఇది మెయిన్ కారణం. నేను ఈ మౌస్ తీసుకోవడానికి ఏంటో చెప్పిన కారణం, హెచ్పి మౌస్ వాడేవాడిని. హెచ్పి మౌస్ మరి నా ల్యాప్టాప్ పవర్కి తట్టుకోలేక అలా అయిపోయిందో, లేదా దేనివల్ల అయిపోయిందో, చాలా ల్యాగ్ అవుతుందండి. నేను ఇంకా ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం ఏమో, సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల ల్యాప్టాప్ అలా వస్తుందేమో అని నేను అనుకున్నాను. బట్ ప్రాబ్లం అది కాదు, మౌస్ ప్రాబ్లం. మౌస్ మార్చాను, ఇది తీసుకున్నా. ఇది అంత పోసి మీకు ఎంతో లేదు, 600కి వచ్చేస్తుంది ఈ మౌస్. అర్థమైందా? 600, ఓన్లీ 600 ఈ మౌస్. సో 600కి మనకి ఇంత మంచి ఆప్షన్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? పైగా మన ఇండియన్ కంపెనీ, మన ఇండియాని సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా హెచ్పి అంటే అది. సో అలాగా ఇది ఒక విధంగా కంపెనీ, మన ఇండియన్ కంపెనీ అని అందరికీ ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది. ఇండియన్ కంపెనీ అంటే ఏముంది, చిల్లర లాగా ఉంటుంది, ఏమి ఉండదు, ఏంటి చీప్ ప్రొడక్ట్స్ చేస్తారు ఇండియన్స్ అనుకుంటారు. బట్ చీప్ ప్రొడక్ట్ కాదండి, ఇది చాలా బాగుంది ప్రొడక్ట్. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. నేను వాడినా, నేను ఎప్పుడూ రివ్యూ చేయను, నాకు అవసరం లేదు కూడా. నేను వాడాలనిపిస్తేనే నేను రివ్యూ చేస్తా. పైగా అది నచ్చిందంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా రివ్యూ చేస్తా. దాన్ని చూస్తా, రివ్యూ చూసి నాకు బాగా నచ్చింది ఆ ప్రొడక్ట్ అంటే అప్పుడే రివ్యూ చేస్తాను. లేకపోతే నాకేంటి, నాకు అవసరమే లేదు ఆ ప్రొడక్ట్ గురించి. ఈ ప్రొడక్ట్ నేను వాడుతున్నా ఇప్పటికీ దగ్గర ఎన్ని రోజులు అవుతుంది, దగ్గర ఒక ఐ థింక్ మేబీ 15 days 20 days అలా అవుతుంది తీసుకుని. చాలా బాగుందండి మౌస్ అయితే. మౌస్ బాగుంది, ప్లస్ మనకి మౌస్ ప్యాడ్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా చాలా బాగుంది. అది కంఫర్ట్ లెవెల్లో చాలా బాగుంది. దాన్ని కూడా అది 300 అయినా ప్రొడక్ట్ చాలా బాగుందండి. సింపుల్గా ఇది అసలు ల్యాగ్ లేదండి. మీ గేమింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మౌస్. అర్థమవుతుందా? వైర్లెస్, పేరుకి వైర్లెస్ అయినా చాలా ఫాస్ట్గా, ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా, కనెక్షన్ కూడా మీకు 5 secondsలో కనెక్ట్ అవుతుంది. 5 seconds. దానికంటే 1 second అటు ఇటు లేట్ అయితే అవ్వదు, చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోద్ది. మీకు ఇబ్బంది పడరు మీరు, అయ్యో ఏంట్రా అవ్వట్లేదు, ఇలా అయితే అలాగని, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. దీనికి ఏంటంటే ఇంత ఫాస్ట్ కనెక్ట్ అవుతుంది. పైగా నేను ఇదే కొనాల్సింది కదా. హెచ్పి మౌస్ అయితే నాకు ఎంత పడింది, 1000 రూపాయలు పడింది. అది బొక్కది, ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు కూడా. అది దానికి బ్యాటరీ వేసి బ్యాటరీ మార్చినా అది అసమానం ల్యాగ్ అవుతా చిరాకు తెప్పిస్తుంది ఆ మౌస్. ఈ మౌస్ పెట్టాను, కనెక్ట్ చేశాను, వాడుతున్నాను. ప్రతి క్లిక్ చాలా స్మూత్గా ఉంది. ఎంత స్మూత్గా ఉందంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలుస్తుంది. నార్మల్గా నేను చెప్పేస్తే ఏముంది, ఏం అర్థం అవ్వదు. మీరు ఒకసారి ఖచ్చితంగా కొనుక్కోండి. ఎవరికైనా వైర్లెస్ మౌస్ కొనుక్కోవాలని ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. అమెజాన్లో దొరుకుతుంది. పోర్ట్రానిక్స్ అని కంపెనీ పేరు. 600 పడుతుంది మీకు. ఎందుకు చెప్తానంటే ఇన్నిసార్లు ఈ మౌస్ అంత బాగుంది కాబట్టి. ఎక్కడ ల్యాగ్ రావట్లేదండి.
మీరు వాడే కొద్ది ఇంకా నాకు ఇంకా వాడాలని అనిపిస్తుంది, కానీ చిరాకు దొబ్బి దీని అమ్మ మౌస్ పక్కన పడదబ్బా అనిపిస్తుంది. హెచ్పి మౌస్ అయితే నాకు చెయ్యి నొప్పి వచ్చేసింది. అది వైర్లెస్, పేరుకి వైర్లెస్, కానీ దాన్ని ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఫీచర్ ఎలా వచ్చిందంటే, ఏదైనా వీడియో తీసుకుని మనం వేరే డ్రాగ్ చేసి పైకి వేసామంటే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే అందులో ఎంత ల్యాగ్ అయ్యేదో, ఎడిటింగ్లో కూడా అంతే. మనం ఏమన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, ఇప్పుడు క్లిక్ చేసి ఇప్పుడు ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాం, ఒక సోర్స్ నుంచి వీడియో తీసుకుని, వీడియో అయినా ఆడియో అయినా ఏదైనా తీసుకుందాం అనుకుంటాం. సో అది తీసి టైం లైన్ మీద వేస్తుంటే దాని ఎంత ల్యాగ్ అవుతుంది, ఒక్కోసారి రాని కూడా, అది రావట్లేదు కూడా, అంత ఇబ్బంది పడిపోతున్నాం. సో ఒక్కసారి మౌస్ మార్చి చూద్దాం ఏమవుద్దాం అనుకున్నాను. మార్చిన తర్వాత చూస్తే ఏ ఇబ్బంది లేదు, అంతా దేంట్లోనే ఉందని అర్థమైంది. సో మీకు చెప్తున్నా, హెచ్పి మౌస్ అయితే కొనుక్కోకండి, అది వర్స్ట్ మౌస్ అనిపించింది నాకైతే. ఇంతకీ 1 year కూడా అవ్వలేదు అది, అంత ల్యాగ్ ఎందుకు అవుతుందో నాకైతే అర్థం అలా. బ్యాటరీ ప్రాబ్లం ఉందేమో కొత్త బ్యాటరీ కూడా వేసా, బ్యాటరీ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా సరే అది సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకెందుకు అది తీసుకోవడం, నాకు ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా ఎవడో తీసుకోవద్దు, అర్థమవుతుందా? ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ నాకు ఒక 2-3 months బాగుంది, అది ల్యాగ్ అవ్వకుండా చాలా బాగుంది. ఆ తర్వాత నుంచి ఒకసారి బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ మార్చాను. అది బ్యాటరీ మార్చిన ఒక 10 to 15 days బాగానే ఉంది, బ్యాటరీ ఉన్నా అది దొబ్బింది, అలాగే ఉన్నది. సో దీనికి అలా లేదు, ఆ ప్రాబ్లం ఏం లేదు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారు, మీరు డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇన్బిల్ట్ దీంట్లోనే బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టేసుకుని వాడేసుకోవచ్చు. బ్యాటరీలు ప్రతిసారి బ్యాటరీ మార్చాలి, లేదా మన రీఛార్జబుల్ బ్యాటరీ పెట్టుకోవాలి, ఈ ఇబ్బంది ఏమి ఉండదు. సింపుల్గా పెట్టుకుంటారు, బ్యాటరీ పెట్టుకుంటారు. మీకు ఇంకా ఆప్షన్స్ కూడా పెరిగినాయి కదా, ఒకటి బ్లూటూత్ నుంచి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసుకుని దాని ద్వారా అన్నా చేసుకోవచ్చు. సో ఈ మౌస్ అంత బాగుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు గనక మౌస్ కావాలంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి. చీప్ అండ్ బెస్ట్ మౌస్ అనమాట ఇది, అర్థమవుతుందా? చీప్ అంటున్నానని ఇది ఏదో వరస్ట్ ప్రోడక్ట్ అని కాదు. కొన్ని ప్రొడక్ట్స్ చీప్ ఉన్నా దాని వాల్యూ చాలా గ్రేట్ ఉంటాయి. సో అది తెలుసుకుని కొనుక్కోండి, ఏదో పర్సీవ్డ్ వాల్యూ చూసి కొనొద్దు. కొన్ని పర్సీవ్డ్ వాల్యూ ఎలా చూపిస్తారంటే, ప్రైస్ ఎక్కువ ఉంటే చాలా గొప్పది అన్నట్టు చూపిస్తారు. ప్రైస్ ఎక్కువ ఉంటే గొప్పదని కాదు, అది ముందు చీప్ ఉన్నా ప్రైస్ ఎక్కువ ఉన్నా అది సరిగ్గా మనకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయా లేదా అది చూసుకోండి. మనకు కావాల్సిన ఫీచర్స్ లేకుండా ప్రైస్ ఎక్కువ పెట్టేసి మన స్టేటస్ సింబల్ బొక్క అనుకుని మనం తీసుకుంటే తర్వాత మనకు అది ఉపయోగపడకపోతే ఏం ఉపయోగం, దానివల్ల మనకేం ఉపయోగం? తీసుకుంటాం. ఓడి అమ్మ ఆడెవడో చెప్పాడు ఇది చాలా బాగుంది మౌస్ అనే కాదు, మౌస్ అనుకున్నాం. కూడా మౌస్ అనే కాదు, ఎగ్జాంపుల్ నేను మౌస్ గురించి చెప్తున్నాను కానీ మౌస్ అంటున్నాను. మౌస్ అనే కాదు, ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏదైనా, ఎలాగా ఎగ్జాంపుల్ కార్ అనుకుందాం, కారు కానీ లేదా ఏదన్నా ఇంకా వేరే మనం ఏమన్నా మనకు కావాల్సిన, పోనీ ల్యాప్టాప్ తీసుకోండి ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ కానీ కారు కానీ ఇవేమైనా మనకు కావాల్సినవి ఉన్నాయి. ఇంకొకటి ఫోన్ కూడా, అన్నిటికన్నా సింపుల్, మనం అందరూ డైలీ వాడేది, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ లేనివాడు ఎవడో లేడు. ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయిందండి, నేను గమనిస్తున్నాను. ఏంటి ఐఫోన్ ప్రతి వాడు కొంటున్నాడు. ఐఫోన్ కొనడం వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. అందరి ముందు షో దబ్బడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఐఫోన్? ఒకసారి థింక్ చేయండి, ఐఫోన్ వల్ల మనకి యూజ్ ఉందా? ఫోన్ మాట్లాడటమే కదా మనకు కావాల్సింది. జనాల ముందు షో దబ్బాలని అవసరమా? మన మెయిన్ ఏం కావాలో అది వదిలేసి అక్కర్లేనివన్నీ పట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనకి ఇదే కాదు, మనకి కారు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వేరే ఇంకేదైనా మనకు లగ్జరియస్ ఐటమ్స్ ఏ ఉన్నా కూడా మనకు అవసరం లేదు. కార్ అయినా కూడా, లేదా ఇంకేదన్నా మన ఇప్పుడు చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నా, ఫుడ్, షెల్టర్, క్లోత్స్ తప్ప
ఇంకా మిగతా మనం ఏం తీసుకున్నా అవి లగ్జరీ ఐటమ్స్ కోసమే వస్తాయి. ఇప్పుడు ఫుడ్ లేకపోతే మనం ఉండలేం, షెల్టర్ లేకపోతే మనం ఉండలేం, అంతే కదా. ఇప్పుడు షెల్టర్ అంటే ఉంది, ఇల్లు లేకపోతే మనం ఉండగలమా? ఇప్పుడు వేసవకాలం ఉంది, ఎండలో అలా కూర్చోండి, పొద్దున్న నుంచి సందాల వరకు అలాగే కూర్చోండి, తెలుస్తుంది షెల్టర్ లేకుండా. ఓకే, అది అయిపోయిందా? క్లోత్స్ కూడా అంతే, అవి లేకపోతే మనం ఉండలేం. వేసవకాలం వస్తే ఉడికి క్లోత్స్ వేసుకోలేదు అనుకో, డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే తేడాలు వచ్చేస్తాయి. చలికాలం చలి దొబ్బుతుంది. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా వీటిలో మళ్ళీ లగ్జరీ ఐటమ్స్ ఏంటో చెప్పనా? మనకు కావాల్సిన రేటు కంటే ఎక్కువ రేటు పెట్టి బట్టలు తీసుకోవడం. ఇప్పుడు సింపుల్గా వచ్చే బట్టలు ఉంటాయి, దానికి బీభత్సమైన రేటు పెట్టి వచ్చే బ్రాండెడ్ బట్టలు ఉంటాయి. బ్రాండెడ్ అవసరం మనకి అనేది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ఇవే కాదు, ఈ ప్రొడక్ట్స్లో కూడా మన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఏది అవసరం ఉంది అది చూసుకుని తీసుకోండి. కానీ ఆ డబ్బులు ఎక్కువ పెట్టాడు, సో దానికి పర్సీవ్డ్ వాల్యూ ఎక్కువ ఉంది. డబ్బులు ఎక్కువ పెట్టేస్తే పర్సీవ్డ్ వాల్యూ ఎలా పెంచేస్తారండి? డబ్బులు పెట్టినంత మాత్రాన అది మనకి ఉపయోగపడుతుందా లేదా ఆలోచించాలి. కానీ జనాలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. అది మనం టెస్ట్ చేయండి. మీరు ఏం తీసుకోవాలన్నా టెస్ట్ చేయండి, ప్రతి దాన్ని టెస్ట్ చేసి అప్పుడు తీసుకోండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం టెస్ట్ చేయడానికి అవ్వదు, అన్నీ టెస్ట్ చేయలేం. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ రిస్క్ తీసుకోవాలి. అది కొన్ని ప్రొడక్ట్స్ మన రిస్క్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే అది మేబీ ఎవడో వాడి ఉండకపోవచ్చు, ఏదైనా ఉండకపోవచ్చు, అది మంచిదే ప్రొడక్ట్ అయ్యి ఉండొచ్చు. మనం ఒకసారి రిస్క్ తీసుకుని చూద్దాం ఏమవుద్దా అని. సో చూడండి, అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 90% ఖచ్చితంగా అన్నిటిని టెస్ట్ చేసే తీసుకోండి. ఏ ప్రొడక్ట్ అయినా, ఎలక్ట్రానిక్ అయినా, క్లోత్స్ అయినా, ఇవి షెల్టర్ అయినా, ఏవైనా సరే. ఫుడ్ కూడా అంతే. ఇప్పుడు ఫుడ్ మీరు ఇవన్నీ షెల్టర్, క్లోత్స్ ఇంకా సెకండరీ కూడా అవ్వచ్చు, కొంచెం అవి మన వేరే ఏదన్నా కొంచెం మేనేజ్ చేయొచ్చు. కానీ ఫుడ్ కనుక మనం సరైన ఫుడ్ తినకపోతే మన బాడీ ఎంత దరిద్రంగా తయారైపోద్దో అందరికీ తెలుసు. ఆ ఫుడ్ కనుక సరైన ఫుడ్ తినకుండా రెస్టారెంట్లో దొరికింది ఎక్కడ పడితే అక్కడ తినేసామంటే మన బాడీ ఎంత చెత్తలా తయారవుద్దో, ఫ్యాట్ పెరిగిపోయి పొట్ట పెరిగిపోద్ది, లేదా ఇంకేదన్నా జరగచ్చు. మనకి చాలా జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఒబేసిటీ రావచ్చు, ఇంకా చాలా తేడాలు జరగచ్చు. సో ఇలాగా మనకి ఏది అవసరం అది తీసుకోకుండా మనం అక్కర్లేనివన్నీ తీసుకుంటున్నాం ఈ మధ్య. ఇప్పుడు ప్రతి దాంట్లోనే షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఎందుకు? మనకు ఆర్టిఫిషియల్గా మనకి ఇంకా ఎక్కువ తినాలనే కోరిక కలిగించడానికి. షుగర్ తినడం వల్ల మనకి డోపమైన్ రిలీజ్ అవుద్ది, దానివల్ల ఇంకా తినాలనిపిస్తుంది. చూసారా, నేను అవుట్ ఆఫ్ టాపిక్ ఎంత దూరం వెళ్ళిపోతున్నాను ఉండే కొద్ది. సో ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకు కావాల్సినవి కాకుండా ఎక్కడెక్కడికో ఏవేవో తీసుకుంటున్నాం. మనకు కావాల్సినవి కాకుండా మనకి ఒక ప్రొడక్ట్ కావాలంటే అది కాకుండా మనం ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి తీసుకునేది బాగుంది అనుకోవడము, లేదా ఒక బ్రాండ్ సూపర్ తోప్ బ్రాండ్ అనుకుని తీసుకోవడం. నేను కూడా అలాగే అనుకున్నా కదా, హెచ్పి తీసుకున్నాను, హెచ్పి బాగుంటుందని తీసుకున్నా. హెచ్పి ఏముంది, బొక్క, వేస్ట్ అయింది. ఇప్పుడు ఇది సింపుల్గా ఉంది బ్రాండ్, సింపుల్గా నేను వాడుకుంటున్నాను. సింపుల్గా ఉన్నా చాలా నా వర్క్కి ఎంత ఈజీగా ఉపయోగపడుతుందో, చాలా ఫ్లూయెంట్లీగా ఉంది. ఇప్పుడు పని చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఫాస్ట్గా అన్ని టాస్క్లు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. సో ఇంత నేను చెప్పడానికి, మ్యాటర్ అంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం తీసుకునే ప్రొడక్ట్ వల్ల మన లైఫ్ బాగుపడుతుందా లేదా, అర్థమైందా? అది తెలుసుకోండి. మనం తీసుకున్న ప్రొడక్ట్ మన లైఫ్కి ఉపయోగపడుతుందా లేదా. జస్ట్ మనకి లేదంటే మన ఏదో జనాల ముందు షో దొబ్బడానికో, లేదా అది బ్రాండెడ్ అని తీసుకున్నామని అలా ఎప్పుడు ఆలోచించకండి. ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా ఇవే కాదు, జనాలు కూడా అంతే. రియల్ లైఫ్లో ఎవరినో చూసి ఆడు గొప్పోడు అనుకొని ఆడు ఏంటని మనకు తెలీదు. ఆడి గురించి అన్ని తెలుసుకుంటేనే కానీ ఎవరికీ తెలియదు. ఆడైనా అదైనా ఎవరైనా అంతే, అర్థమైందా? ఎవరికాళ్ళు గొప్పల కిందే షో చేస్తారు, బట్ వాళ్ళ గురించి తెలిస్తే కానీ వాళ్ళు ఎవడో మనకు తెలియదు కదా.
ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మౌస్ గురించి మీకు చెప్పాను కదా. నెక్స్ట్ దీని గురించి ఏంటంటే మౌస్ ప్యాడ్ అనమాట. ఇది ఇందాక మీకు చూపించాను కదా. సో ఇది టగ్జర్ అనే కంపెనీ అనమాట. 300కి వస్తుంది. ఇది సింపుల్గా ఏంటంటే దీనికి పెద్ద ఫీచర్స్ ఇవేమీ స్పెషల్గా ఏముండవు. జస్ట్ దీని మీద చేయి పెట్టుకోవడానికి మనకి కంఫర్ట్ బాగుంటుందని తీసుకున్నా. నార్మల్ది నా దగ్గర ఇంకోటి ఉంది, అదే ఇది వరకు ఒక వీడియో చేశాను మీకు, ఆ వీడియోలో ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇగో ఇలా ఉందా మౌస్, ఇది ఉందా కదా మౌస్ మనకి. ఇదిగో ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని మనం ఎడిట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇగో చెయ్యి ఇలా రెస్ట్ ఉంటుంది మనకి, అనిపిస్తుందా? ఇగో ఇలా 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 అంటూ ఉంటాం. సో అది రెస్ట్ పొజిషన్లో చేతికి చాలా కంఫర్ట్ వస్తుంది. చూసారుగా? ఇగో ఇలాగా ఇక్కడ చెయ్యి ఇలా పెడతాం కదా, చెయ్యి ఇలా పెట్టినప్పుడు మనకి కంఫర్ట్ చాలా బాగుంటుంది. మౌస్ ఇలా పెట్టి ఇలా పెడతాం. సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి మనకి పెయిన్ రాకుండా ఉంటుంది అన్నమాట ఇది ఉండడం వల్ల. ఎందుకంటే జనరల్గా ఎడిటింగ్ చేసేవాళ్ళు సో నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక లిమిట్లో ఎడిట్ చేయడానికి ఒక్కోసారి అవ్వదు, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఒక్కోసారి చాలా లేట్ అవుద్ది. సో ఏమవుద్ది, దానికోసం మనం వెంటనే అవ్వదు కదా, ఎడిట్ చేస్తున్నాం అంటే గంటల కొద్దీ అలా ఎడిట్ చేస్తూనే ఉంటాం. సో అప్పుడు చెయ్యి పెట్టి మనం ఎడిట్ చేయాలంటే గంటల కొద్దీ ఇది ఇలా కింద సపోర్ట్ తీసుకోవాలంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. సో అది నొప్పి రాకుండా ఉండాలంటే అలాంటి మౌస్ ప్యాడ్ ఒకటి తీసుకోండి. సో ఇవ్వండి, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ మౌస్ ప్యాడ్ ఒకటి అండ్ పోర్ట్రానిక్స్ మౌస్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి ఈ ప్రొడక్ట్స్. ఓకేనా? అమెజాన్లో దొరుకుతాయి ఇవి రెండు. మీకు ఏమన్నా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, లింక్స్ పెడతాను. ఓకే, అంటిల్ దెన్ మళ్ళీ కలుద్దాం. బాయ్.